అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హన్మకొండలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేదికపైనే వాగ్వాదానికి దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని మంత్రి పొంగులేటి అనడంతో పక్కనే ఉన్న కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులు అబద్దాలు చెప్తున్నారని స్టేజీపైనే లేచి నిలబడి మంత్రులతో వాగ్వాదానికి దిగారు కౌశిక్ రెడ్డి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బరాబర్ కేసీఆర్ ప్రభుత్వమే కట్టించిందని బిగ్గరగా కేకలు వేశారు. దీంతో సభలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటీపడి నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను సభా ప్రాంగణం నుండి బయటకు పంపించివేశారు. కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తి ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం కేసీఆర్ కట్టినటువంటి మేము వారిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా వీళ్ళ అనుకుంటే అది ఇంకా రాజకీయ వీళ్ళు అనుకుంటున్నారో మేము కేసీఆర్ ఈరోజు తప్పకుండా సాధించినట్టుగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అటు హన్మకొండలో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో అయితే పొంగులేటి వర్సెస్ కౌశిక్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి మారిపోయినట్టు విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కమలాపూర్ మండల కేంద్రం ఉన్నటువంటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టిన నేపథ్యంలో ఇక్కడటువంటి మంత్రులుగా పొంగులేటి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం హాజరయ్యారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆహ్వానించింది. ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పక్కనే ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఒక్కసారి సిద్ధపడి కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతా ఇప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమం కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా స్టేజ్ పై కూడా అరవడం. ఈ క్రమంలో పక్కన పొంగులేటి శ్రీనివాస్ కూడా అతను మైక్రో జరుగుతున్న రాజ్యపాలన జరుగుతుంది ఉన్నప్పటి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త నెలకొనని చెప్పొచ్చు. అంటే ఒకే వేదిక పైన కూడా ఇటు మంత్రి అదేవిధంగా స్థానికున్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య పరిస్థితి. ఈ క్రమంలో కింద కార్యకర్తలు కూడా రెండు వర్గాలు తగ్గిపోయారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, పక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఉన్నారు. కాబట్టి ఒకరితో వస్తే విమర్శలు చేసుకోవడమే కాకుండా కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా ఒక్కసారిగా పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమం యూనివర్సిటీ మైక్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు పదే కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆపే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఉన్నటువంటి పోలీసులు కూడా పాడి కౌశిక్ రెడ్డిని నిలువరించి పరిస్థితి చేరాల్సిన నేపథ్యంలో వారందరూ కూడా నిలువరించి సద్దుమణిగించే ప్రయత్నంతో దీనికి ప్రధాన ఏదైతే కూడా శ్రీనివాసరెడ్డి
మాట్లాడుతున్నటువంటి క్రమంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై కూడా కొన్ని విమర్శలు చేశారు. దీన్ని విమర్శించే ప్రయత్నంపై పాడిపల్లి ఒకసారి తన పైపు మాట్లాడుతున్నప్పుడు ఒకసారిగా ఈ క్రమంలో పక్కన ఉన్నటువంటి నేతలు కూడా స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం చేయడం, పైకి వచ్చేటువంటి క్రమంలో పోలీసులు అంతా కూడా నిలువరించి కూడా పరిస్థితిని సద్దుమణించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అనుష, అక్కడ పరిస్థితిని పోలీసులు ఎలా సద్దుమణిగించారో, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మాత్రం ఏదైతే ఉందో కూడా ఇక్కడ నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత మాత్రం ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన తర్వాత, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న క్రమంలో ఇది రాజకీయాలకు అతీతంగా ఉండాలి, ఖచ్చితంగా దీన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి తరుణంలో మాత్రం ఇటు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో చేస్తాం కాబట్టి కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి, నియోజకవర్గ అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలి. ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లతో పాటు కొన్ని రోడ్ అయితేంది, మిగతా సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇట్లా ప్రాంతంలో కొన్ని మౌలిక వసతులు కల్పించాలని కూడా మంత్రిని కోరిన పరిస్థితి. దీనికి సానుకూలంగా మాట్లాడే పొన్నం ప్రభావం రాజ్య అత్యంతంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధికి కలిసి రావాలి, ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా దీనికి పొన్నం ప్రభావం చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గించబట్టిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా భారీగా చేరుకున్నటువంటి సమయంలో డబుల్ బెడ్ పంపిణీ ఉద్రిక్త పరిస్థితులు పోలీసులు మాత్రం సద్దుమణిగించాలని చెప్పొచ్చు. శ్రీకాంత్, ఈ ఇష్యూ ఇక్కడితో సద్దుమణిగినట్టేనా, లేదంటే ఈ ఇష్యూ మళ్ళీ రెండు పార్టీల మధ్య రచ్చరేపి మళ్ళీ ఇష్యూ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి అయితే ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మరొకటి పదే గతంలో కూడా అనేకమైనటువంటి విమర్శలు ప్రతిమర్శలు చేశారు. ఒక సమయంలో కూడా అది హద్దు మీరు దాటిపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కొన్ని కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులు మరోసారి ఈ రోజు అయితే ఎందుకంటే ఈరోజు స్వయంగా అంతపడ్డ పార్టీ ఇటు కమలాపూర్ పరిధి మాత్రం ఇటు ఉస్నాబాద్ సంబంధించిన నియోజకవర్గ పరిధిలో వస్తుంది కాబట్టి మండల కేంద్రంలో ఈ రోజు డబుల్ బెడ్ ఇళ్ల ఒక పెద్ద కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి తారడం ఒకసారి గతంలో ఉన్నటువంటి గ్రామ సభలు జరిగిన నేపథ్యంలో కూడా ఇలాంటి సంస్థలు జరిగింది చెప్పొచ్చు. అలా కొద్ది రోజుల తర్వాత ఎలాంటి సభలు మాత్రం అక్కడ ఎలాంటి నిర్వహించలేదు. చాలా కాలం వరకు ఇక్కడ నిర్వహించినటువంటి బహిరంగ ఏదో కూడా పట్టాల పంపిణీ సభ నిర్వహించిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరుత్తాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ మారిపోయినటువంటి కనిపిస్తుంది. మరికొన్ని కార్యక్రమాలు జరగాల్సి అదే ప్రాంతంలో కొన్ని అభివృద్ధి పనులు నేపథ్యంలో నెక్స్ట్ ఏ విధంగా వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. అనుష. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.